ఫోర్త్ ఇష్యూ రిగార్డింగ్ కాకినాడ లారీ యూనియన్స్ అసోసియేషన్ సంబంధించి లాస్ట్ 1 month బ్యాక్ మీ దృష్టికి అందరికీ నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడడం జరిగింది. సో నా వైపు నుంచి నేను మళ్ళీ రియాటరేట్ చేయటం అండ్ ఆల్ ఇండస్ట్రీస్కి, తర్వాత లారీ ఓనర్స్కి, తర్వాత రెగ్యులర్గా లారీస్ హైర్ చేసుకున్న వారికి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాకినాడలో ఆల్మోస్ట్ ఒక 60-62 ఏళ్ళ ఓల్డ్ లారీ అసోసియేషన్ మాట కరెక్ట్. అండ్ ఆ అసోసియేషన్లో గ్రూప్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎలక్షన్స్ జరుపుకొని వాళ్ళకి ప్రెసిడెంట్, తర్వాత వర్కింగ్ కమిటీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కాకినాడ విషయానికి వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ ఇష్యూ మన దృష్టికి ఏమొచ్చిందంటే, ఏదైనా కంపెనీ వాళ్ళకి సంబంధించిన సరుకులు కానీ, ఏదైనా కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కానీ, ఇలాంటి గూడ్స్ కానీ కాకినాడ నుంచి బయటికి పంపించేటప్పుడు కానీ, కాకినాడకి తెచ్చుకునేటప్పుడు కానీ, ఎక్సెప్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించి అలాట్ చేయబడిన లారీలు కాకుండా ఇంకా ఏ లారీలు ఆర్ ఇంకా ఎలాంటి ప్రైవేట్ లారీలు ఎంగేజ్ చేసుకోకూడదు. చేసుకున్నా కూడా వాళ్ళని కాకినాడకి రానియకుండా వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం, తర్వాత లారీ యూనియన్ నుంచి వచ్చిన వెహికల్స్ కొంచెం హయ్యర్ రేట్స్ ఇవ్వటం, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి మన లాస్ట్ 1 monthలో మన దృష్టికి రావటం. ఆ తర్వాత క్లియర్గా అసోసియేషన్ వాళ్ళకి, ఇండస్ట్రీస్కి పలు దఫాల్లో మనం ఒక మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ అదంతా అయిన తర్వాత ఫైనల్గా ఒక ఇండస్ట్రీకి తర్వాత అసోసియేషన్కి మధ్య వాళ్ళకి ఎక్కడైతే రేట్ మరీ ఇండస్ట్రీకి అసోసియేషన్ పెట్టిన రేట్లు మరీ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ వెహికల్స్ వాడంటే ఇబ్బందిగా ఉన్న చోట రేట్లు తగ్గించడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్కి ఆర్ పోర్ట్కి కానీ ఎక్కడైనా లారీస్ సంబంధించి వాళ్ళ స్వేచ్ఛ, అంటే వాళ్ళు ఏ లారీ అయినా హైర్ చేసుకోవచ్చు, లేదు నాకు పలానా ఏ కంపెనీ లారీ నచ్చలేదు, నేను బి కంపెనీ లారీ తీసుకుంటాను, అది యూనియన్లో లేదు, పర్లేదు, యాజ్ ఎ కంపెనీ నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నేను తీసుకోగలగాలి. లేదు నాకు లారీ యూనియన్ నుంచి వచ్చేవి నాకు కంఫర్టబుల్గా ఉన్నాయి, వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతున్నారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదంటే లారీ యూనియన్ నుంచి తీసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ లారీ యూనియన్స్కి నా వైపు నుంచి చేస్తున్న విజ్ఞప్తి అండ్ వార్నింగ్ అనుకోండి, ద రిక్వెస్ట్ ఈస్, ఎక్కడే కానీ బలవంతంగా కంపెనీస్ని యూనియన్స్ వైపు నుంచి వచ్చే లారీలు మాత్రమే వాడాలని కానీ, ఈ రేటు మేము మార్కెట్లో ఉన్న దానికన్నా ఎక్కువ ఉన్నా ఇదే రేటు పే చేయాలని కానీ, లేకపోతే మేము చెప్పిన రూట్లలోనే తిరగాలని కానీ ఎవరైనా బలవంతం చేస్తే మాత్రం ఎక్స్టార్షన్ కేసు పెట్టి మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన దృష్టికి 2-3 చోట్ల ఎక్కడ ఆపడం జరిగితే మనం పోలీస్ విడిపించడం జరిగింది. ఆ తర్వాత స్లో డౌన్ అయ్యింది. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ యూనియన్స్ నుంచి వాడుకుంటున్నారు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నంత వరకు. కొన్ని కంపెనీస్ బయట నుంచి వాడుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ ఉండాలి కంపెనీస్కి. అది లేకుండా యూనియన్ ఉంది, యూనియన్ నుంచి మాత్రమే లారీలు తీసుకోవాలి, బయట నుంచి లారీలు తీసుకోకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ప్యూర్లీ ఇల్లీగల్. ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ సేయింగ్, నేను కానీ ఎస్పీ గారు కానీ మా దృష్టికి ఎలాంటి చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వీ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దట్ ఫెలో, హూవర్ ఇట్ ఇస్. కంపెనీకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తీసుకోవాలి, అంతే. సో ఇట్స్ ఎ ఫ్రీ మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్ పే చేసుకుంటారు. ₹1 ఎక్కువ పే చేయమని అడగట్లేదు, ₹1 తక్కువ పే చేయమని మనం రిక్వెస్ట్ చేయట్లేదు. పే యాజ్ పర్ మార్కెట్, గో వేర్ ఎవర్ యూ వాంట్ టు టేక్. యూనియన్ అయితే యూనియన్, ప్రైవేట్ వాళ్ళైతే ప్రైవేట్. మధ్యలో ఇంకొకరు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ అవసరం కూడా లేదు. కాకినాడలో దెర్ ఆర్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ లారీ ఓనర్స్, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్. బయట నుంచి వచ్చే వెహికల్స్కి లోడ్ వేసుకుంటే అంటే లోడ్ వేసుకోండి, ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే వాళ్ళకి లోడ్ వేసుకుంటే లోడ్ వేసుకోండి, ఎవరు ఆపడానికి లేదు. ఆపినట్టు తెలిస్తే మాత్రం క్రిమినల్ కేసు పెట్టి వీ విల్ హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దిస్. దిస్ అబౌట్ లారీ యూనియన్స్.